యోగా అభిమానులకు సాధకులకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారి సహాయ సహకారాలతో ఈ కామన్ యోగా ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాం. ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, breathe in, breathe in, చక్కగా ప్రార్థన చేద్దాం. చక్కగా కూర్చోండి. తలా మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉంచుకొని నమస్కార ముద్రలో ఉండండి. నేను చెప్తుంటాను, దాన్ని రిపీట్ చేయండి. సంగచత్వం సంవతత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే దేవాభాగం యథా పూర్వే సంధ్యానానా ఉపాసతే సంధ్యానానా ఉపాసతే సంధ్యానానా ఉపాసతే సంధ్యానానా ఉపాసతే. ఈరోజు కామన్ యోగా ప్రోగ్రామ్ని మనందరం చక్కగా చేసే విధంగా మనతో చేయించడానికి మన పీయూష సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈరోజు డెమో చేసి మనతో చక్కగా ఈ కామన్ యోగా ప్రోగ్రాం చేస్తుంది. చక్కగా సమస్థితిలో నిలబడి ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీత్ వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్ మీద బెండ్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సాధారణ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి నిదానంగా లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times స్లోగా రొటేషన్ చేయండి. నిదానంగా రొటేషన్ చేయాలి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. చక్కగా చేయండి. లెఫ్ట్ సైడు రైట్ సైడు 3 times అయిపోయిన తర్వాత మళ్ళీ సూక్ష్మ యోగా చేద్దాం. ఇప్పుడు దాకా నెక్ ఎక్సర్సైజ్ చక్కగా చేయండి.
నిదానంగా చక్కగా మెడ భాగం స్ట్రెచ్ చేస్తూ స్లోగా చేయాలి. అయిపోతే చక్క సమస్థితిలో ఉండండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ డౌన్. ఇప్పుడు సమస్థితిలో అలాగే నిలబడి బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ ముందుకి, అరచేతులు ఓపెన్ చేసి చక్కగా అరచేతుల్ని షోల్డర్ మీద పెట్టుకోండి. షోల్డర్ రొటేషన్ చేద్దాం నిదానంగా. లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times నిదానంగా చేయాలి. కింద ఎల్బో టచ్ అవుతూ ఉంటుంది, కిందకు వచ్చినప్పుడు ఎల్బో టచ్ అవుతూ ఉంటుంది. చక్క చేయండి. షోల్డర్ రొటేషన్. లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times చేయండి. అయిపోయిన తర్వాత సమస్థితిలో నిలబడి చేతులు చక్కగా భుజాలు సమానంగా ఇలా ఉంచుకోండి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ రైట్ సైడ్ బ్రీత్, ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ రైట్ సైడ్ టర్న్ చేయండి. రైట్ సైడ్, వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ అరిసే చక్కగా రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ మీదకి వచ్చింది. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్, వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్. చూడండి నడుము పూర్తిగా ట్విస్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. సో నడుము భాగం చక్కగా ట్విస్ట్ అవుద్ది, పూర్తిగా మెలితిరుగుద్ది అన్నమాట, తడి బట్టలు పిండినట్టుగా. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. రిలీజ్, చక్కగా రిలీజ్లోకి వచ్చేయండి, రిలాక్స్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు సూక్ష్మ యోగాలో లాస్ట్ అండ్ ఫైనల్ ఉత్కటాసనం. చక్క సమస్థితిలో నిలబడి చక్క హ్యాండ్స్ చక్క ఇలా ఉంచుకోండి. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ డౌన్, చక్క దిగాలి. మోకాళ్ళు దగ్గరికి దూరం రాకుండా. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ డౌన్, చక్క దిగాలి. గోడ కుర్చీ అంటారు చూసారా, అట్లా ఉండాలి. అప్, బ్రీత్ లేస్తూ డౌన్. ఒక 4 times చేద్దాం. మోకాళ్ళు దగ్గరికి దూరం అవ్వకూడదు, బాడీ ముందుకు రాకూడదు. అప్. లాస్ట్ అండ్ ఫైనల్ చక్క చేద్దాం ఒక్కసారి. బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, రిలీజ్. ఇప్పుడు ఆసనాలు స్టార్ట్ చేద్దాం. చక్క సమస్థితిలో నిలబడి చేతులు ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులు లాక్ చేసుకోండి. ఇప్పుడు నిదానంగా పైకి తీసుకెళ్ళండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. తర్వాత నిదానంగా టోస్ మీద లేకండి. ఇదే తాడాసనం. చక్క చేయండి, చక్కటి ఆసనం. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా అరచేతులు దించేస్తూ జాగ్రత్తగా దించేయండి. అరచేతులు దించాక పాదాలు దించాలి. ఇప్పుడు చేయబోయేది వృక్షాసనం. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. కుడి కాళ్ళని ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు పైన ఉంచాలి. వెరీ గుడ్. చక్క అరచేతులను తీసుకుని పైదాకా తీసుకెళ్ళి చేతులు లాక్ చేసుకోండి. చేతులు చక్క లాక్ చేయాలి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేసాం. నిదానంగా హ్యాండ్స్ దించేస్తూ లెగ్ దించండి. హ్యాండ్స్ దించాక లెగ్ దించాలి. మన పూర్వీకులు ఈ వృక్షాసనంలో ఒంటి కాలుపై నిలబడి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసేవారు. మనం కొద్దిసేపు చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు లెఫ్ట్ లెగ్ మీద 2 minutes, రైట్ లెగ్ మీద 2 minutes చేస్తే ఫెరాలసిస్, స్ట్రోక్, హార్ట్ అటాక్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. ఆపోజిట్ లెగ్. చక్కగా హ్యాండ్స్ నిదానంగా తీసుకెళ్ళండి. అరచేతులు లాక్ చేసుకోండి. బొటన వేలు, చిటికిన వేలు కలిసి ఉండాలి. మన చేతుల్లో పంచభూతాలు ఉంటాయన్నమాట. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలం. ఇవన్నీ టచ్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఒక చేతి కన్నా 2 చేతులు టచ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. నిదానంగా హ్యాండ్ దించేస్తూ లెగ్ దించేయండి.
ఇప్పుడు చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. పాద హస్తాసనం చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ లేస్తూ కిందకి నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాలు తగ్గించి నడుము దాకా బాడీని పైకి లాగాలి. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. మోకాళ్ళు బెండ్ చేయకూడదు. అవకాశం ఉంటే అరచేతులు దించండి. అరచేతులు దించకపోయినా పర్లా, మోకాళ్ళు బెండ్ చేయొద్దు. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకుని లైట్గా మోకాలు బెండ్ చేసి టైట్ చేయండి. పాద హస్తాసనం చక్కగా వస్తుంది. బాడీకి లెగ్స్కి సాధ్యమైనంత గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. ఒక చిన్న పుల్ల పెట్టినా అది వెళ్ళకూడదు. చక్కటి ఆసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ స్ట్రైట్గా ఉంది. అక్కడి నుంచి బాడీ ముందుకు వచ్చింది. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. రిలీజ్. నిదానంగా బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి లేపండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. ఇప్పుడు అర్ధ చక్రాసనం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. అరచేతుల్ని బటక్స్ వెనక్కి పెట్టుకోవాలి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి, బ్రీత్ తీసుకుంటూ వెనక్కి. ఈ ఆసనం చేయడం వల్ల సయాటికా ప్రాబ్లంలకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివ్గా ఉండటం వల్ల థైరాయిడ్ సమస్యలు కూడా క్లియర్ అవుద్ది. పాదాల దగ్గర నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. నడుము తగ్గించి బాడీ వెనక్కి వెళ్ళాలి. అప్. నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఇక స్టాండింగ్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం త్రికోణాసనం. 3 feet డిస్టెన్స్ తీసుకోండి. 3 feet. లెగ్స్ మధ్యలో మినిమం 3 feet. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. కుడి పాదం పక్క తిప్పండి. కుడి పాదం రెడీ. త్రికోణాసనం చేస్తున్నాం. ఈ స్టాండింగ్ ఆసనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. నిదానంగా బెండ్ చేయండి బాడీని. వెరీ గుడ్. బాడీ ముందుకు రాకుండా పక్కకు బెండ్ చేస్తా ట్రై చేయండి. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో ఉండాలి. అవకాశం ఉన్న అరచేయి దించేయచ్చు. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. మనం ఏ వైపు బెండ్ చేసామో ఆ మోకాలు టైట్ చేసి మోచిప్ప కూడా పైకి లాక్కోండి. చాలా చక్కటి ఆసనం. మోకాలు పెయిన్ తగ్గుద్ది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది, సయాటికా ప్రాబ్లంకి కూడా చక్కగా ఉపయోగం. అప్. నిదానంగా లేకండి. చక్కగా ఒక 2-3 శ్వాసలు తీసుకుంటూ రిలాక్స్లో ఉండండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్కగా పాదాన్ని 90 degrees తీసుకెళ్ళాలి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. అసలు బద్దకించకూడదు. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. బెండ్. స్లోగా నిదానంగా. బాడీ ముందుకు రాకూడదు. కిందకు దిగపోయినా పర్లా, ముందుకు రాకూడదు. కింద చెయ్య పై చెయ్య చక్కగా ఉండాలి. త్రికోణాసనం ఈ ఆసనం పేరు. చాలా కష్టమైన ఆసనమే. మనం పీషలాగా చేయలేం. ఇంట్లో చేసేవాళ్ళు గోడకు సపోర్ట్ తీసుకోండి. గోడకు కానీ ఏదైనా సపోర్ట్ తీసుకుని చక్కగా చేయండి. కింద చెయ్య పై చేయి స్ట్రైట్గా ఒక స్టిక్ లాగా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. కొత్తగా చేసేవాళ్ళు ఏదైనా వాల్ సపోర్ట్ కానీ ఇంకేదైనా సపోర్ట్ తీసుకుని దిగితే రోజు చేస్తూ ఉంటే చక్కగా వస్తుంది. చాలా చక్కటి ఆసనం. సర్వరోగ నివారణ. అప్. నిదానంగా లెగండి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు దండాసనంలో కూర్చోండి. చక్కగా స్టాండింగ్ ఆసనాలు అయిపోయినాయి. ఇప్పుడు బద్ధ కోణాసనం చేద్దాం. పాదాలు చక్క దగ్గరలాగా పట్టుకోండి. చిటికిన వేలు నుంచి బొటన వేలు దాకా కలిసి ఉండాలి. 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. పాదాలు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. పొట్ట లోపల లాగాలి. అవకాశం ఉన్నవాళ్ళు మోకాళ్ళు టచ్ అవుతాయి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి మోకాళ్ళు కిందకి దిగిపోతాయి. మనకి దిగపోయినా నష్టం లేదు, కానీ కొద్దిగా ప్రెస్ చేస్తుంటే ఈ టైస్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటేనే పెయిన్ వస్తూ ఉంటుంది. బాగా నొక్కండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేస్తుండండి.
ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచి ఆసనం ఇది. వాళ్ళకు వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. కిడ్నీస్ చక్కగా ఫిల్టరైజేషన్ అవుతాయి. నిదానంగా మోకాళ్ళు పట్టుకుని లేపండి. రిలీజ్ చేసినప్పుడు మోకాళ్ళు పట్టుకుని లేపాలి, లేదా డబల్ స్ట్రెచ్ అవుద్ది అన్నమాట. చక్కగా దండాసనం, చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు వజ్రాసనం చేద్దాం. వజ్రాసనం ఓకే. ఈ వజ్రాసనం పేరే వజ్రాసనం. అంటే మన శరీరం డైమండ్ లాగా తయారవుద్ది. చక్కగా ప్రాణాయామాలకి, మెడిటేషన్కి ఆసనం బాగా ఉపయోగపడుద్ది. ఈ వజ్రాసనంలో కూర్చోటం వల్ల శరీరం చక్కగా స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. వెన్నుపూస బెండ్ అవ్వదు. ఎప్పుడైనా ఎనీ టైంలో చేయగలిగే ఆసనం ఇది ఒకటే. ఎప్పుడైనా చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత ఇలా ఈ విధంగా కూర్చుంటే ఒక 10-15 సెకండ్లు, 10-15 మినిట్స్ డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది. చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. రిలీజ్. ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. నిదానంగా మోకాళ్ళ మీద పైకి లేకండి. అరచేతులు బటక్స్ వెనక పెట్టుకోండి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. అలా కూడా వెనక్కి పెట్టుకోవాలి. చాలా చక్కటి ఆసనం ఇది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. పాదాల దగ్గరించి మోకాల దాకా మ్యాట్ మీద ఉంటుంది. మోకాల దగ్గరించి నడుము దాకా స్ట్రైట్గా ఉంటుంది. నడుము దగ్గరించి భుజాల దాకా వెనక్కి జరపండి. చాలా చక్కటి ఆసనం. అప్, రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చేయగలిగే వాళ్ళు పూర్ణ ఉష్ట్రాసనం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్తో ఎడమ చేతితో ఎడమ పాదం మీద, కుడి అరచేతితో కుడి పాదం మీద అరచేతులు వేయండి. నడుముని, పొట్ట భాగాన్ని బాగా ముందుకు తోయండి. నడుము, భుజాలు ఒకటే హైట్లో ఉండేది చూడండి. ఇంకా తోయాలి. సాధ్యమందరూ బాగా తోస్తుండండి. అరచేతులు పూర్తిగా పాదాల మీద ఉండాలి. చాలా చక్కటి ఆసనం ఇది. మనకి చాలామందికి ఇప్పుడు సమయం ఉంట్లా. పిల్లలకో చదువుల వల్ల, పెద్దవాళ్ళకో ఉద్యోగ వ్యాపారాల వల్ల ఖాళీ ఉండకుండా వాడు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఇందాక చేసినట్టుగా అర్ధ ఉష్ట్రాసనం కానీ చేయగలిగితే ఈ పూర్ణ ఉష్ట్రాసనం, ఫుల్ క్యామిల్ పోజ్ కూడా చేసుకుంటే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉంటాయి. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. రెడీ. ఇప్పుడు శశాంకాసనం చేద్దాం. కాలు వేళ్ళు కలిసే ఉంటాయి. మోకాలు దూరంగా పెట్టుకోండి. చేతులతో జరుపుకోండి మోకాళ్ళని. సాధ్యం దూరం. శశాంకాసనం చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి లేపండి. బాగా స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. స్లోగా దిగాలి. చేతులు స్ట్రెచ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. నడుము తగ్గించి భుజాల దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. భుజాల నుంచి అరచేతుల దాకా లాగండి. అవకాశం ఉన్నవాళ్ళు గెడ్డం టచ్ చేయండి. చాలా చక్కటి ఆసనం, రిలాక్సేషన్ ఆసనం, మంచి హార్డ్ ఆసనం. కష్టమైన ఆసనాలు చేసినప్పుడు కూడా ఇలా రిలాక్స్ అయితే కొంచెం బెనిఫిట్ వస్తుంది. గెడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. భుజాల నుంచి అరచేతులు లాగండి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లేగండి. హ్యాండ్స్, బాడీ కలిపి లేపాలి. చేతులు చక్కగా స్ట్రెచ్ చేసి సైడ్ని దించేసేయండి. ఇప్పుడు ఉత్తాన మండూకాసనం చేద్దాం. అరచేతుల్ని ఇలా లాక్ చేసి పెట్టుకోండి. చాలా చక్కటి ఆసనం ఇది. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కూర్చున్న కప్పలాగా ఉంటాం. ఉత్తాన మండూకాసనం. రిలీజ్. నిదానంగా చేతులు లాక్ చేస్తూ సైడ్ని దించేసేయండి. దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. సిట్టింగ్ పొజిషన్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం వక్రాసనం చేద్దాం. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేయండి.
కుడి మోకాల్ని ఫోల్డ్ చేసి కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర ఉంచుకోండి. బాగా బ్రీత్ తీసుకుని వదిలేస్తూ వెన్నుపూస బ్యాక్ సైడ్ ఉండాలి. ఏ మోకాలు ఫోల్డ్ చేసామో ఆ చెయ్యి వెన్నుపూస బ్యాక్ సైడ్ ఉండాలి. ఈ చెయ్యి ఇటు రావాలి. ఓకే, వెరీ గుడ్. అరచెయ్య అవకాశంలో కింద పెట్టేసుకోండి. అరచెయ్య అవకాశం కింద పెట్టుకోండి. లేదంటే మోకాలు యాంకిల్ పట్టుకోవచ్చు, పాదం పట్టుకోవచ్చు. లేదంటే మోకాలతో మోచేతితో మోకాలను తోసుకుంటూ పిడికిలు బిగించి చక్కగా పీస్ చూడండి, చక్కగా షోల్డర్ రెండు చక్కగా తిరిగినాయి. నడుము పూర్తిగా బెండ్ అయిపోతుంది. కింద ఉన్నటువంటి పాదం వేళ్ళు పాదం స్ట్రైట్గా ఉండాలి. పాదం తగ్గించి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. రెండు బటక్స్ పాదం ముందుకే ఉండాలి. రెండు బటక్స్ చక్కగా మ్యాట్ మీద ఉండాలి. పైన ఫోల్డ్ చేసిన కాలు స్ట్రైట్గా ఉండాలి. ఎటు పక్కకి ఆ పక్కకి ఈ పక్క రాకూడదు. నడుము చూడండి చక్కగా ట్విస్ట్ అయిపోయింది. తడి బట్టని పిండుతాను చూసారా, అట్లా షుగర్ పేషెంట్కి నెంబర్ 1 ఆసనం. సర్వ రోగ నివారణ అన్నీ కూడా. రెండు భుజాలు చక్కగా స్ట్రైట్గా ఉన్నాయి. మెడ భాగం చక్కగా ఉండాలి. రిలీజ్. నిదానంగా చక్కగా స్టెప్ బై స్టెప్ తీసేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ మోకాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలుని కుడి పాదం కుడి మోకాలు దగ్గర పెట్టండి. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేయి వెన్నుపూస బ్యాక్ సైడ్. ఆపోజిట్ హ్యాండ్ చక్కగా దించగలిగితే ఇలా పెట్టుకోండి. లేదంటే పాదం పట్టుకోండి. పాదం పట్టుకుంటే బొట్టం వేలు పట్టుకుంటే ఒక 4-5 సార్లు ఇలా అనండి. చక్కగా ఇలా అంటే ఫ్రీ అవుద్ది బాడీ. అది కూడా చెబితే యాంకిల్ పట్టుకోవచ్చు. యాంకిల్ చక్కగా పట్టుకోండి. ఇలా కూడా చేయలేని వాళ్ళు చక్కగా ఈ విధంగా తోయాలి. బాడీ తోయాలి. రెండు భుజాలు చక్కగా చూడండి పీష బ్రహ్మాండం చేస్తుంది. రెండు షోల్డర్స్ చక్క సమానంగా వచ్చేసినాయి. నడుము భాగం పూర్తిగా మెలితిరుగుతుంది. పొట్టని పైకి లాక్కోవాలి. రైట్ లెగ్ పాదం తగ్గించి నడుము దాకా రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండే. అన్నీ వక్రంగా ఉంటాయి ఈ వక్రాసనంలో. సర్వరోగ నివారణ. చక్క చూడండి కుడి చేతి సంకలోకి ఎడమ మోకాలు వచ్చేసింది. ఛాతీ పొట్ట అంతా కూడా ఎడమ మోకాలు గట్టిగా ప్రెస్ చేస్తుంది. చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. రిలీజ్, రిలాక్స్. నిదానంగా స్టెప్ బై స్టెప్ వదిలేసేయండి. దండాసనం లెగ్ మూమెంట్ చేస్తున్నాక బోర్లా తిరిగి పడుకోండి. బోర్లా తిరిగి పడుకోండి చక్కగా. చక్క చేతులు లాక్ చేసుకుని చేతులు చక్కగా లాక్ చేసుకొని మకరాసనంలో ఉండండి. తల దించేయండి. పాదాలు పక్క పెట్టుకోండి. పాదాలు పక్క పెట్టుకోవాలి. కాళ్ళు వేళ్ళు పక్క ఉండాలి. యాంకిల్ దగ్గర ఉండాలి. చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. చేతులు బాగా ముందుకు స్ట్రెచ్ చేయండి. పాదాలు దగ్గర పెట్టుకోండి. చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. పాదాలు దగ్గర పెట్టుకోండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ఉండాలి. పాదాల అవకాశం ఉందో దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు నిదానంగా అరచేతుల్ని ఛాతీ పక్క తెచ్చుకోండి. అరచేతులు ఛాతీ పక్కకి. వెరీ గుడ్. బ్రీత్ ఇన్. బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్. పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్. నాభి వరకే లెగాలి. నాభి వరకే లెగాలి. వెరీ గుడ్, నైస్. పాదాల దగ్గరించి పొట్ట దాకా బాడీ అంతా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. పొట్ట దగ్గర నుంచి తల దాకా వీపు భాగాన్ని స్ట్రెచ్ చేస్తూ వీపు భాగాన్ని యూ షేప్ తీసుకొస్తూ తల పైకెత్తి చూస్తున్నాం. అరచేతుల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. ఎల్బో వీ షేప్ వస్తుంది. బాడీ ఏమో యూ షేప్ వస్తుంది. పాదాల దగ్గరించి పొట్ట దాకా గట్టిగా నొక్కండి. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. నిదానంగా దిగిపోండి. బ్రీతులేస్తూ దిగాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి.
మకరాసనంలోకి వచ్చేసేయండి. మకరాసనం చేతులు లాక్ చేసుకుని చక్కగా పాదాలు పక్క పెట్టి యాంకిల్ దగ్గర పెట్టుకుని బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం అర్ధ శలభాసనం. అరచేతులు టైస్ కింద పెట్టుకోండి. అరచేతులు బాల్ ఇచ్చి పెట్టాలి. అరచేతులు చక్కగా టైస్ కింద పెట్టుకోవాలి. పాదాల పై భాగం మ్యాట్ మీద ఉండాలి. గెడ్డం టచ్ చేసి ఉంచాలి. రెడీ. ఆసనం చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ లెగ్ లేపండి. చక్కగా రైట్ లెగ్, వెరీ గుడ్. మోకాలు టైట్ చేసి పాదం స్ట్రెచ్ చేయాలి. హైట్ ఎక్కువ లేకపోయినా నష్టం లేదు, కానీ లెగ్ని బాగా స్ట్రెచ్ చేయాలి. పాదం పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. లెగ్ ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు, వెనక్కి స్ట్రెచ్ చేయాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది. రిలీజ్, నిదానంగా దించేయండి. బ్రీత్ లేసి దించాలి, బ్రీత్ తీసుకుని లేపాలి, గుర్తుపెట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం, లెఫ్ట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, లెఫ్ట్ లెగ్ లేపండి. చక్కగా మోకాలు టైట్ చేసి పాదం స్ట్రెచ్ చేయండి. ఎక్కువ హైట్ లేపక్కర్లేదు, నడుము తగ్గించి పాదం దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. ఎవరో మన పాదం పట్టుకు లాగినట్టు లాక్కోవాలి. గెడ్డం చక్కగా మ్యాట్ మీదే ఉండాలి. రిలీజ్, నిదానంగా దించేసేయండి. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ బోత్ లెగ్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ లెగ్సే, బోత్ లెగ్స్ లేపండి. టైస్ బాగా లెగ్స్ సరిపోద్ది. వెరీ గుడ్, వెరీ గుడ్. టైస్ లెగిసి మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయండి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. గెడ్డం టచ్ చేసి ఉంచాలి. ఎవరో పట్టుకుని మన కాళ్ళు లాగినట్టు వెనక్కి లాక్కోవాలి. హైట్ లేకపోయినా పర్లా, నిదానంగా దించేసేయండి. చక్కగా కొద్దిసేపు మకరాసనంలో రిలాక్స్ అయ్యి తర్వాత నిదానంగా ప్రశాంతాసనంలో వెల్లికిలా తిరిగి పడుకోండి. ఇప్పుడు నిదానంగా వెల్లికిలా తిరిగి పడుకోండి ప్రశాంతాసనంలో. చక్కగా హాయిగా శ్వాసని గమనిస్తుండాలి. శ్వాసని అబ్జర్వ్ చేస్తుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం సేతు బంధాసనం. చక్కగా మోకాలు ఫోల్డ్ చేసి పాదాలని బటక్స్ తెచ్చుకోవాలి. ఎడమ అరచేతితో ఎడమ కాలుని, కుడి అరచేతితో కుడి పాదాన్ని పట్టుకుని ప్రెస్ చేయండి. మోకాలు బెండ్ చేసి పట్టుకోవాలి. చక్కగా లాగాలి. యాంకిల్ బటక్స్ టచ్ అవుద్ది. బాడీ చక్కగా ఫ్రీగా ఉండాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, లేపాలి. ఇక్కడ పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. ఎల్బో మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. ఎల్బో వరకు తల వెనుక భాగం, మెడ వెనుక భాగం, భుజాలు టచ్ చేయాలి. బాడీ సాధ్యమంతా పైకి లేపండి. గెడ్డం, కంఠం పూర్తిగా ఛాతీకి టచ్ కావాలి. గెడ్డం, కంఠం పూర్తిగా ఛాతీకి టచ్ కావాలి. చక్క చేయాలి. సాధ్యమంతరకు బాడీని స్ట్రైట్గా లేపండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. నిదానంగా దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. చక్కగా ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. శ్వాసను గమనిస్తుండండి. నెక్స్ట్ చేయబోయే ఆసనం ఉత్తాన పాదాసనం చేద్దాం. శ్వాసను గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. ఉత్తాన పాదాసనంలో 30 degrees, 60 degrees, 90 degrees లేపాలి లెగ్స్ని. మామూలుగా మనం రెగ్యులర్గా చేసే క్లాసులో 3 minutes చేస్తున్నాం ఈ ఆసనాన్ని. ఇక్కడ మనం అంతసేపు చేయట్లా, అతి కొద్దిసేపే చేస్తున్నాం. ఎందుకంటే టైం చాలదు. 45 secondsలో 45 minutesలో అయిపోవాలి కాబట్టి చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోవచ్చు. బాడీ పక్కన పెట్టుకోవచ్చు. 90 degreesలో మీకు కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు. రెడీ.
ఉత్తాన పాదాలు చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 30 degrees, 1 feet హైట్ లేపండి. బోత్ లెగ్స్ 1 feet. చక్కగా నడుము దగ్గర నుంచి తల దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. వీపును గట్టిగా నొక్కాలి. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. మోకాలు టైట్ చేసి మోచెప్పు పైకి లాగాలి. 60 degrees, 2 feet హైట్ లేపండి. కొత్తగా చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్తో పట్టుకోవచ్చు కావాలంటే. మీ చున్నీ ఉంది కదా, చున్నీతో పాదాలను పట్టుకొని చేసుకోవచ్చు. కష్టంగా ఉన్నవాళ్ళు, చేయగలిగేవాళ్ళు చేయొచ్చు. నడుము దగ్గర నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పలు పైకి లాగండి. చేయలేని వాళ్ళు చున్నీతో పట్టుకోవచ్చు. చున్నీతో పాదాలని పట్టుకుని డైలీ చేస్తూ ఉంటే అలవాటైపోద్ది. కొత్తగా చేసేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎల్బో మ్యాట్ మీద ఉండాలి. ఎల్బో మ్యాట్ మీద ఉండాలి. మోకాలు టైట్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా భుజాలు కూడా ఫ్రీగా ఉండాలి. డైలీ చేస్తూ ఉంటే అలవాటైపోద్ది. అబ్డామిన్ స్ట్రెంత్ పెంచుకోవాలి మనం. అబ్డామిన్ స్ట్రెంత్ పెంచుకోవాలంటే డైలీ ఉత్తాన పాదం చేయాలి. కొత్తగా చేసేటప్పుడు విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. 90 degrees అర్ధ హలాసన్. చక్కగా మోకాలు టైట్ చేయండి. పాదాలు స్ట్రెచ్ చేసుకోండి. తల తగ్గించి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. మోకాలు టైట్ చేసినప్పుడు మోచెప్పు పైకి లాగండి. చక్కగా ప్యాంట్ క్లాత్ పట్టుకోవచ్చు, లేదా చున్నీ కానీ టవల్ కానీ బెడ్షీట్తో కానీ పట్టుకోవచ్చు. కొత్తలో కొద్ది రోజులు చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోద్ది. విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది పొట్ట దగ్గర. అదంతా తగ్గిపోద్ది మనకు కొద్ది రోజుల్లో. బాగా ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తే నిదానంగా 60 degrees, 2 feet హైట్లోకి తీసుకురండి. 2 feet, 2 అడుగుల హైట్లో ఉంటుంది. 60 degrees. చక్కగా ఎల్బో మ్యాట్ మీద ఉండాలి. భుజాలు రిలాక్స్గా ఉండాలి. వీపంతా మ్యాట్ మీద స్ట్రెచ్ చేస్తుంది. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయండి. 30 degrees, 1 feet హైట్లోకి తీసుకురండి. ఇక్కడ లెగ్స్ వెయిట్ అంతా మనకి ఆసనం చేస్తుంటే లెగ్స్ వెయిట్ అంతా మన పొట్ట మీద పడుతూ ఉంటుంది. పొట్ట మోస్తుంది అన్నమాట లెగ్స్ని. అందుకే మీకు విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. డైలీ చేస్తాం అలవాటైతే మీరు ఎంతసేపు ఉన్నా ఏం కాదు. రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం ఏకపాద పవన ముక్తాసనం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. రైట్ లెగ్ అప్ 60 degrees. ఫోల్డ్, ప్రెస్. 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేయండి. 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. రైట్ లెగ్కి ఛాతీకి అసలు గ్యాప్ ఉండకూడదు. కింద ఉన్నటువంటి లెఫ్ట్ లెగ్ నడుము తగ్గించి పాదం దాకా పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. కాలు వేళ్ళు ముందుకు ఉండాలి. మోకాలు కూడా, కింద కాలు మోకాలు కూడా మ్యాట్కి ప్రెస్ చేయాలి. పైకాలు బాడీకి టచ్ చేస్తుంది. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. ఇప్పుడు నిదానంగా హెడ్ రైజ్ చేయండి. మెడ భాగం సాగదీస్తూ తీసుకెళ్ళాలి. తల దించకూడదు. గెడ్డం మోకాలు టచ్ చేయాలి, కానీ టచ్ అవ్వకపోయినా నష్టం లేదు. కానీ మెడ భాగం స్ట్రెచ్ చేస్తూ తీసుకెళ్ళాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ లెగ్ అప్ 60 degrees. ఫోల్డ్, ప్రెస్, గట్టిగా ప్రెస్ చేయండి. 2 చేతులతో బాగా ప్రెస్ చేయాలి. లెఫ్ట్ లెగ్కి ఛాతీకి అసలు గ్యాప్ ఉండకూడదు. కింద రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. మోకాలు కూడా పైకి లేపకూడదు. 2 పాదాలు ముందుకు ఉండాలి. ఇప్పుడు కొద్దో గొప్ప గాలుండి వదిలేసి హెడ్ రైజ్ చేయండి. మెడ భాగం సాగదీస్తూ తీసుకెళ్ళండి. గెడ్డం మోకాలు టచ్ చేయాలి, కానీ తల దించకూడదు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. పాదాలు ముందుకున్నాయి. హెడ్ రైజ్ చేసి ఉంచాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ లెగ్ చేద్దాం. నిదానంగా బోత్ లెగ్ చేద్దాం.
బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 60 degrees, 2 feet హైట్ లేపండి. మోకాళ్ళు ఫోల్డ్ చేసి నిదానంగా పాదాలు మ్యాట్కి తగిలినట్టుగా ఎడమ అరచేత్తో కుడి మోచేతిని, కుడి అరచేత్తో ఎడమ మోచేతిని పట్టుకోండి. లెగ్స్ బాడీకి టచ్ చేయండి. చక్కగా ఎడమ అరచేత్తో కుడి మోచేతిని, కుడి అరచేత్తో ఎడమ మోచేతిని పట్టుకోండి. సాధ్యమైనంత వరకు హ్యాండ్స్ మోకాలు కన్నా కిందకి వెళ్ళటానికి ట్రై చేయండి. పాదాలు ముందుకు ఉండాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేదు. ఇప్పుడు కొద్దో గొప్ప గాలుంటూ వదిలేసి హెడ్ రైజ్ చేయండి. మెడ భాగం సాగదీస్తూ 2 మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. చక్కటి ఆసనం పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు అంతా బయటకు వెళ్ళిపోద్ది. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్స్ టచ్, స్లోలీ డౌన్. నిదానంగా దించేసి ప్రశాంత ఆసనంలో ఉండండి. ఆసనాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సూక్ష్మయోగా అయిపోయింది, ఆసనాలు అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాణాయామం చేద్దాం. కొద్దిసేపు రిలాక్స్లో ఉండండి. శ్వాసను గమనిస్తూ చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చేతులు లాక్ చేసుకోండి. వెనక అరచేతులు లాక్ చేసుకోండి. అరచేతులు చక్కగా లాక్ చేసుకోండి. వెనక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. చేతులు పైకి, కాళ్ళు కిందకి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బాగా స్ట్రెచ్ చేయాలి. వీపు అంతా నెల చేయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అక్కడ ఉంచి రైట్ హ్యాండ్ బాడీ పైన ఉంచుకోండి. బాడీ పైన ఇప్పుడు నిదానంగా పక్కకు తిరిగి లేచి కూర్చోండి. 2 చేతుల సహాయంతో పక్కకు తిరిగి లేచి కూర్చోండి. 2 చేతుల సహాయంతో పక్క తిరిగి లేచి కూర్చోండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్న తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్న ఈ ప్రాణాయామం చేస్తానికి ఫస్ట్ మనం భస్త్రిక చేస్తాం. భస్త్రిక అంటే ప్రాణాయానికి అరచేతులు పైకి వెళ్ళి ఓపెన్ చేయండి. ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా గాలి లాగాలి. తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించొద్దు. వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రాణాయామానికి జస్ట్ వాప్ మాట ఈ భస్త్రిక. ఇందాక మనం సూక్ష్మ యోగా ఎలా చేసామో ప్రాణాయామం చేస్తాక కూడా ఈ భస్త్రిక చక్కగా లంగ్స్ని రెడీ చేస్తుంది. రెడీ. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. హ్యాండ్స్ అక్కడ పెట్టుకోండి. కపాలభాతి, గాలి వదలటమే. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుగు చక్కగా లోపలికి వెళ్ళిపోవాలి. కళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచి చేయండి. పాత వాళ్ళు చక్కగా కళ్ళు మూసి చేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉంటుంది. శ్వాస మీద ఉంటే వేరే ఆలోచన లేకుండా మనం ధ్యాస అంతా ప్రాణాయామం మీద ఉంటుంది. మనకు ప్రాణాయామం బాగా చక్కగా చేయగలుగుతాం. కొత్తగా చేసేవాళ్ళు 1-2 రోజులు కళ్ళు తెరిచి చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలిని టచ్ చేసి చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. ఈ చూపుడు వేలిని మధ్య వేలిని ఫోల్డ్ చేస్తే నాసికాగ్ర ముద్ర అంటాం. ఇలా పైకి లేపి ఇలా పెడితే విష్ణు ముద్ర అంటాం. మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ బొడవేలితో కుడి ముక్కును క్లోజ్ చేయండి. బొడవేలితో కుడి ముక్కును క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. ఎడమ వైపు నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నా లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చూడండి, ఇది ఒక వృత్తం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 9 సార్లు, ఉదయం 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేస్తే మన శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. చక్కగా చేస్తుండాలి. ఆపొద్దు. మీరు వింటూ ఉండాలి, చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం ఎప్పుడు కూడా స్టార్టింగ్ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేస్తాం. ఎడమ వైపుని తీసుకుంటాం. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తాం. వదిలే తీసుకుంటాం.
సైడ్ వదిలేస్తాం. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయం, సింపుల్ ప్రాణాయం, కానీ బెనిఫిట్స్ బాగుంటాయి. దీన్ని నాడీ శోధన ప్రాణాయం అని కూడా అంటారు. ఈ ప్రాణాయం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం కదా, ఎండ్ కూడా లెఫ్ట్తో వదిలేసాక ఆపండి. లెఫ్ట్తో వదిలేసాక ఆపేయండి చక్కగా. నెక్స్ట్ శీతలి ప్రాణం చేద్దాం. శీతలి ప్రాణం చేద్దాం. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. నాలికని డొప్పలా చేయాలి, యూ షేప్లో బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చి నాలిక ద్వారా గాలి తీసుకోవాలి. తీసుకుని నిదానంగా నాలిక లోపల తీసుకెళ్ళిపోవాలి. నాలిక లోపల తీసుకెళ్ళిపోయి కొద్దిసేపు ఒక 10 సెకండ్స్ ఉన్న తర్వాత నాలిక చక్క లోపల తీసుకెళ్ళి 10 సెకండ్స్ ఉండి నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వదిలేయాలి. చక్క ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. 5 సార్లు చేద్దాం, 5 టైమ్స్ చేద్దాం. నాలిక చక్కగా బయటికి తీసుకురావాలి. నాలికకి పెదాలకి గ్యాప్ ఉండకూడదు. నాలిక యూ షేప్లో ఉంటుంది. నాలికలోంచి గాలి వెళ్తుంటే మనం కంఠం దగ్గర చల్లగా తెలుస్తూ ఉంటుంది. ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక నిదానంగా 2 ముక్కుల ద్వారా వదిలేసేయండి. 5 టైమ్స్ చేద్దాం. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయం, శీతలి ప్రాణాయం. మన బాడీ అంతా కూల్ అయిపోద్ది. చక్కగా చేస్తుండాలి. సమ్మర్లో దాహం వేసినప్పుడు కానీ వడదెబ్బ తగులుతున్నట్టు అనిపిస్తున్నావు కానీ ఈ ప్రాణాయం చేస్తే మనకు కొద్దిగా ఉపయోగం ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి చేసి ఆపేద్దాం. చక్కగా నాలుక ద్వారా గాలి తీసుకోండి. పెదాలు క్లోజ్ చేయండి. నిదానంగా 2 ముక్కుల ద్వారా వేసాం. ఇప్పుడు చేయబోయేది భ్రామరీ ప్రాణాయం చేద్దాం. చక్కగా భ్రామరీ ప్రాణాయంలో షణ్ముఖ ముద్ర పెట్టగలిగే వాళ్ళు పెట్టుకోండి. షణ్ముఖ ముద్ర పెట్టలేని వాళ్ళు బొటన వేలుతో క్లోజ్ చేసుకోవచ్చు. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు. కళ్ళు మూసుకుంటే కనపడదు. చెవులు కళ్ళు మూసుకుంటం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. ఓన్లీ మన శ్వాస శబ్దమే వినపడుతూ ఉంటుంది, ఒక సముద్ర ఘోషలాగా. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుని మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా నిదానంగా ఒక 20 నుంచి 20 సెకండ్లు అంటూ ఉండాలి. అలా అంటనంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. చక్కటి ప్రాణాయామం. ఎటువంటి తలనొప్పి అయినా తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. చక్కగా చేస్తుండండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 5 టైమ్స్ చేద్దాం. మనకి పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోండి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఊహించుకోండి. 5 టైమ్స్ అయిన తర్వాత రిలాక్స్లోకి వెళ్ళిపోండి. ఫైవ్ టైమ్స్ అయిపోతే కళ్ళు తెరవకుండా చక్కగా ధ్యాన ముద్ర పెట్టి మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. టిప్స్ టచ్ కావాలి. బొటన వేలు, చూపుడు వేలు టిప్స్ టచ్ కావాలి. ధ్యాన ముద్ర అంటే మిగతా 3 వేలు ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునే ఉండండి. భ్రామరీ చేసిన తర్వాత వెంటనే ధ్యానం చేస్తే బాగుంటుంది. చక్కగా బ్రీత్ తీసుకుంటున్నాం, ఆపుతున్నాం, వదులుతున్నాం, వదిలేపుతున్నాం. 4 సమానంగా చేయాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలేపాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు, ఈ ధ్యానం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేయండి. శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు ముద్ర దగ్గర బాడీలో టక్ 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 అని కొడుతుంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి. 5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం.
మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా చక్కగా రీచ్ అవుతాం. మనం బాగా టైర్డ్ అయినప్పుడు, మనసు బాగోపోయినా, బాగా టైర్డ్ అయినా, ఎక్కువ పనిచేసి అలసిపోయినా ఈ ప్రాణాయాన్ని ఒక 5-10 నిమిషాలు చేసుకోండి. కూర్చుని చేసుకోవచ్చు, పడుకుని చేసుకోవచ్చు. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈసారి వదిలేసాక ఆపి రిలాక్స్ అవ్వండి. సూక్ష్మ యోగా, ప్రాణాయామం, యోగ సాధన కంప్లీట్ చేశాం కాబట్టి ఓంకారం చేద్దాం. బ్రీత్ ఇన్, breathe in, నిదానంగా ఎక్కువసేపు అంటా ట్రై చేయాలి. ప్రతిసారి 20 నుంచి 25 సెకండ్లు అంటా ఉండాలి. బ్రీత్ ఇన్, లాస్ట్ టైం. బ్రీత్ ఇన్, ప్రేయర్ చేద్దాం. చక్కగా నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా చక్కగా స్ట్రైట్ గా ఉంచుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచిత్ దుఃఖ భాగ్ భవే, మా కచిత్ దుఃఖ భాగ్ భవే. ఓం శాంతి శాంతి శాంతి. అంతర్జాతీయ యోగా దినోత్సవం కొరకు మనకి సంకల్పం చేద్దాం. చక్కగా కుడి చేతిని చక్కగా రెడీ. నేను అంటుంటాను, మీరు అనండి. నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా, నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని
ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధముగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. చక్కగా నిదానంగా రిలాక్స్ అవ్వండి. దండాసనంలోకి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ప్రశాంతం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉంచుకోండి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. శ్వాసని గమనిస్తుండాలి. వేరే ఆలోచన లేకుండా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. శ్వాసను అబ్జర్వ్ చేస్తాం అనేది అంత ఈజీ కాదు. మనం పుట్టిన కానించి మన ప్రమేయం లేకుండా శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. శ్వాసను గమనిస్తాం అంటే ఒక 1 అవర్ చేద్దాం అనుకుంటే మనం ఒక హాఫ్ సెకండ్ కూడా చేయలేం. బాడీ అంతా ఫ్రీగా ఉంచుకోండి. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ చక్కగా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం.